Today we will have discussed about Kepler's first law. What is Kepler's first law? Each and every planet revolves around the Sun in an elliptical orbit. Its Sun is one of the four key. First of all, statement వచ్చేసి when a planet revolves around the Sun in an elliptical orbit. This is elliptical orbit. ఒక ప్లానెట్ అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కెప్లర్స్ ఫస్ట్ లా డెరివేషన్ అంటే ప్లానెట్ టోటల్ ఎనర్జీ కనుక్కోవడం. ప్లానెట్ టోటల్ ఎనర్జీ ఎలా కనుక్కున్నాం అంటే కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ముందుగా మనం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ప్లానెట్ కనుక్కుందాం. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి ½ ఇంటూ mv². ½ ఇంటూ ప్లానెట్ యొక్క మాస్ m1, సన్ యొక్క మాస్ m2. ప్లానెట్ యొక్క మాస్ m1, v² వాల్యూ వచ్చేసి dr/dt హోల్ స్క్వేర్ ప్లస్ r² dθ/dt హోల్ స్క్వేర్. ½ ఇంటూ m1 dr/dt వాల్యూ ఎలా వస్తుందంటే టాంజెన్షియల్ యాక్సలరేషన్ 1/r ఇంటూ d/dt r² dθ/dt. కాన్స్టెంట్ టర్మ్ let us consider constant term r² dθ/dt is equal to h అనుకున్నాం మనం. కాన్స్టెంట్ టర్మ్ dθ/dt is equal r² అనేది ఇంటూ చేస్తుంది కాబట్టి ఇటు వస్తే డివైడ్ చేస్తుంది h/r². దిస్ ఈజ్ dθ/dt వాల్యూ. మనం రెసిప్రోకల్ వెక్టార్ 1/r = u. ఇది వేరియబుల్, ఇది రెసిప్రోకల్ వెక్టార్. ఇప్పుడు r వాల్యూ కావాలి కాబట్టి 1/u. మనం dr/dt వాల్యూ కావాలి కాబట్టి d/dt ఇంటూ r వాల్యూ 1/u. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 1/u² du/dθ dt minus 1/u² du/dθ ఇంటూ dθ/dt. మనం ఇక్కడ మల్టిప్లై dθ చేస్తున్నాం, డివైడ్ dθతో చేస్తున్నాం కాబట్టి రెండు క్యాన్సిల్ అయినా ఇదే వాల్యూ వచ్చేది. -1/u² dθ/dt du/dθ మైనస్ 1/u² అంటే 1/u అంటే r ఉంది, 1/u² అంటే r² ఉంది. -r² dθ/dt du/dθ. మనకు తెలుసు r² ఇంటూ dθ/dt వాల్యూ h du/dθ. ఇలా వస్తాయి ఆ వాల్యూస్ అనేవి. ½ ఇంటూ m1 dr/dt అంటే -h du/dθ హోల్ స్క్వేర్ ప్లస్ r² dθ/dt h/r² హోల్ స్క్వేర్. ½ ఇంటూ m1 -h హోల్ స్క్వేర్ du/dθ హోల్ స్క్వేర్ ప్లస్ r² h²/r⁴. ½ ఇంటూ m1 -h ఇంటూ -h మైనస్ ప్లస్ అవుతుంది h² du/dθ హోల్ స్క్వేర్. r⁴ క్యాన్సిల్ అయితే అప్పుడు ఇక్కడ r⁴ ఉంటుంది.
half into m1 h square du by d theta whole square plus h square 1 by r square ఉంది ఇక్కడ 1 by r ఉంది u అనుకున్నాం ఇక్కడ 1 by r square ఉంది కాబట్టి u square అవుతుంది హాఫ్ ఇంటూ m1 రెండిట్లలో h స్క్వేర్ కామన్ ఉంది h స్క్వేర్ du by d theta whole square ప్లస్ u స్క్వేర్ ఇప్పుడు మనకి టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఫ్రమ్ ఫార్ములా ప్రకారం du by d theta అంటే a sin theta minus theta naught u అంటే mu by h square plus a cos theta minus theta naught ఈ రెండు వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి హాఫ్ ఇంటూ m1 h స్క్వేర్ du by d theta అంటే a sin theta minus theta naught whole square ప్లస్ u స్క్వేర్ అంటే mu by h స్క్వేర్ ప్లస్ a cos theta minus theta naught whole square half into m1 h square a sin theta minus theta whole square కాబట్టి స్క్వేరింగ్ చేస్తున్నాం a స్క్వేర్ sin స్క్వేర్ theta minus theta naught ప్లస్ ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి ఫస్ట్ a స్క్వేర్ ప్లస్ b అంటే a cos theta minus theta naught a స్క్వేర్ cos స్క్వేర్ theta minus theta naught ప్లస్ 2ab a అంటే mu by h స్క్వేర్ b అంటే a cos theta minus theta naught హాఫ్ ఇంటూ m1 h స్క్వేర్ a స్క్వేర్ ఇక్కడ చూడండి a స్క్వేర్ కామన్ ఉంది a స్క్వేర్ కామన్ తీస్తున్నాం sin స్క్వేర్ theta minus theta naught ప్లస్ cos స్క్వేర్ theta minus theta naught తర్వాత ప్లస్ mu స్క్వేర్ బై స్క్వేరింగ్ చేస్తున్నాం h పవర్ 4 అవుతుంది ప్లస్ 2 mu బై h స్క్వేర్ a cos theta minus theta naught హాఫ్ ఇంటూ m1 h స్క్వేర్ a స్క్వేర్ ఇది sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta వాల్యూ 1 కాబట్టి 1 అయిపోతుంది ప్లస్ mu స్క్వేర్ బై h పవర్ 4 ప్లస్ 2 mu by h square cos theta minus theta naught half into m1 h square a square into 1 a square plus mu square by h power 4 plus 2 mu by h square cos theta minus theta naught. This is the kinetic energy of planet. ఇప్పుడు మనం పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ప్లానెట్ కనుక్కుందాం. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ప్లానెట్ అంటే ఇంటిగ్రేషన్ r tends to infinity minus gm1 m2 by r square. ఇంటిగ్రేషన్ r tends to infinity మైనస్ ఇక్కడ m1 అంటే ప్లానెట్ యొక్క మాస్, m2 అంటే సన్ యొక్క మాస్. gm2ని మ్యూ అనుకుంటున్నాం. ఇక్కడ కండిషన్ మ్యూ m1 బై ఆర్ స్క్వేర్. ఇక్కడ కాన్స్టెంట్ ఆర్ మ్యూ m1 మైనస్ మ్యూ m1 బయటికి రాస్తున్నాం. ఆర్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై ఆర్ స్క్వేర్ మైనస్ మ్యూ m1 ఇంటిగ్రేషన్ 1 బై ఆర్ స్క్వేర్ని
-1/rగా రాస్తాం. ఇక్కడ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి r ఇన్ఫినిటీ మైనస్ μm1. ఇక్కడ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ప్రాబ్లం చేద్దాం. -1 అప్పర్ లిమిట్ కాదు, ఫస్ట్ టైం ఆర్ ప్లేస్లో ఇన్ఫినిటీ కాదు, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1/r మైనస్ μm1 -1/ఇన్ఫినిటీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 1/r మైనస్ μm1. ఇక్కడ ఇన్ఫినిటీ అంటే ఆ వాల్యూ 0 అయిపోతుంది, 1/r మైనస్ μm1 1/r అంటే u వాల్యూ మనం చెప్పుకున్నాం కాబట్టి μ/h² ప్లస్ a cos θ మైనస్ θ మైనస్ μm1. ఈ వాల్యూ లోపల ఇంటూ చేయండి, μ/h² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ μm1 a cos θ మైనస్ θ మైనస్ μm1 μ ఇంటూ μ² m1/h² మైనస్ μm1 a cos θ మైనస్ θ0. This is the potential energy of the planet. Total energy of the planet కాదు కాబట్టి మనం కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ యాడ్ చేస్తాం. టోటల్ ఎనర్జీ ఆఫ్ ది ప్లానెట్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ మనకు వచ్చింది కదా. కైనెటిక్ ఎనర్జీ, దిస్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ, రెండు యాడ్ చేసాం. ½ ఇంటూ m1h², ½ ఇంటూ m1h²ని ఇంటూ చేయండి దీంతో, ½ ఇంటూ m1h² a² ప్లస్ ½ ఇంటూ m1h² μ²/h⁴ ప్లస్ ½ ఇంటూ m1h² 2 ఇంటూ μ/h² a cos θ మైనస్ θ0 మైనస్ μ²m1/h² మైనస్ μm1 a cos θ మైనస్ θ0. చూడండి, ½ ఇంటూ m1h² a² ప్లస్ h⁴కి h⁴ క్యాన్సిల్, ½ ఇంటూ m1 μ²/h² ప్లస్ 2కి 2 క్యాన్సిల్, h² క్యాన్సిల్. ఇప్పుడు m1 μ a cos θ మైనస్ θ0. ఇప్పుడు మైనస్ μ²m1/h² మైనస్ μm1 a cos θ మైనస్ θ0. ఇక్కడ μm1 a cos θ మైనస్ θ0, μm1 a cos θ మైనస్ θ0 క్యాన్సిల్ అవుతాయి. ½ ఇంటూ m1h² a² ప్లస్ ఈ రెండు చూడండి, μ²m1/h² కామన్ తీస్తే μ²m1/h², μ²m1/h² కామన్ పోతే ఇక్కడ 1/2 ఉంటుంది, మైనస్ ఇక్కడ -1 ఉంటుంది. ఆ ఈక్వేషన్ ప్రకారం ½ ఇంటూ m1h² a² రాసాం ప్లస్ μ²m1/h². అక్కడ ఎల్సిఎం చేస్తే 1 - 2/2 వస్తుంది. ½ ఇంటూ m1h² a² ప్లస్ μ²m1/h².
h square 1 minus 2 by 2 1 minus 2 minus 1 by 2 half into m1 h square a square multiply చేయండి minus of mu square m1 by h square 1 by 2 కామన్ తీస్తే m1 h square a square minus mu square m1 by h square. ఇక్కడ టోటల్ ఎనర్జీ కాబట్టి ఈ టోటల్ ఎనర్జీని ఈ అనుకున్నాం 2 ఇటు పక్క వస్తే 2 ఇంటూ ఈ m1 h స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ మ్యూ స్క్వేర్ m1 బై h స్క్వేర్. ఇక్కడ మ్యూ స్క్వేర్ m1 బై h స్క్వేర్ని ఇటువైపు తీసుకున్నాండి 2e ప్లస్ మ్యూ స్క్వేర్ m1 బై h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m1 h స్క్వేర్ ఏ స్క్వేర్. మనం ఏ వాల్యూ కావాలి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2e బై m1 h స్క్వేర్ ప్లస్ మ్యూ స్క్వేర్ m1 బై h స్క్వేర్ m1 బై h స్క్వేర్. ఇది 2 ఇంటూ చేస్తుంది కాబట్టి అటు వెళ్తే డివైడ్ చేస్తుంది. అదే 2e బై m1 h స్క్వేర్ మ్యూ స్క్వేర్ ప్లస్ మ్యూ స్క్వేర్ m1 క్యాన్సిల్ అయితే h స్క్వేర్ ఇంటూ h స్క్వేర్ h పవర్ 4 a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2e మ్యూ స్క్వేర్ బై h పవర్ 4 కామన్ తీయండి మ్యూ స్క్వేర్ బై h పవర్ 4 ప్లస్ 2e ప్లస్ m1 h స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇటు వైపు వస్తే రూట్ అవుతుంది మ్యూ స్క్వేర్ బై h పవర్ 4 ప్లస్ 2e m1 h స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ మ్యూ స్క్వేర్ బై h పవర్ 4 ప్లస్ ఇక్కడ మ్యూ స్క్వేర్ ఉంది మ్యూ స్క్వేర్ బై h పవర్ 4ని కామన్ తీయాలనుకుంటే ఇక్కడ మ్యూ స్క్వేర్ ఉండాలి 2e మ్యూ స్క్వేర్ బై m1 h స్క్వేర్ మ్యూ స్క్వేర్ ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ మ్యూ స్క్వేర్ని యాడ్ చేస్తాం అప్పుడు మ్యూ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 2e ఉంటుంది. ఇక్కడ h పవర్ 4 లేదు కాబట్టి మనం h స్క్వేర్ని ఇంటూ చేసుకొని h స్క్వేర్ని డివైడ్ చేయాలి. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ మ్యూ స్క్వేర్ బై h పవర్ 4 కామన్ తీస్తే 1 ప్లస్ మ్యూ స్క్వేర్ వెళ్ళింది 2e h స్క్వేర్ బై h పవర్ 4 కూడా వెళ్ళిపోయింది కాబట్టి m1 మ్యూ స్క్వేర్ ఉంటుంది. రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే మ్యూ బై ఇక్కడ స్క్వేర్ పోతుంది h స్క్వేర్ ఉంటుంది రూట్ ఆఫ్ 1 ప్లస్ 2e h స్క్వేర్ బై మ్యూ స్క్వేర్ m1. ఇక్కడ h స్క్వేర్ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు ఇంటూ చేస్తుంది ఏ h స్క్వేర్ ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి చేస్తే డివైడ్ అవుతుంది ఏ h స్క్వేర్ బై మ్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ 2e h స్క్వేర్ బై మ్యూ స్క్వేర్ m1. This is the eccentricity of the orbit. E is equal to root of 1 plus 2e h square by mu square m1 less than 1. ఆర్బిట్ అనే ఎలిప్స్ అవుతుంది. E is equal to 1 అయితే పారాబోలా అవుతుంది. E greater than 1 అయితే హైపర్బోలా. This is the Kepler's first law derivation.